ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ప్రజెంట్ బాన్స్వాడకి సంబంధించి ఇంకా హై అలర్ట్లో ఉంది. ఎక్కువ తక్కువ చెప్పాలంటే బాన్స్వాడకి ప్రజెంట్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కూడా అక్కడ పరిస్థితులు చూసి వెళ్ళకపోవడమే బెటర్ అనుకుంటున్నారు. దానికి గల రీజన్ ఏంటి అనేది కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం. 2 రోజుల కింద ఓ సూపర్ మార్కెట్లో ఓ ఆవిడ గాయత్రి మంత్రం వింటుంది. అది గాయత్రి మంత్రమే, హనుమాన్ చాలీసానో ఏదో ఒకటి దేవునికి సంబంధించిన ఒక పాట వింటుంది. అది కూడా హిందూ దేవతలకు సంబంధించిన ఒక పాట వింటుంది. అప్పుడే ఒక ఆయన వచ్చాడు. ఆయన ముస్లిం. ఆయన ఆ పాటను ఆపుతావా లేదా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే ఇక తను ఆపకపోవడంతో ఏమైంది మీకు ప్రాబ్లం అనగా మాట పెరిగి ఆయన ఇక ఆ అమ్మాయి పైన అసభ్యకరంగా మాట్లాడడం ఇదంతా కూడా చేయడం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడము. ఇక ఆ అమ్మాయి ఫోన్లోనే ఆ సాంగ్ని ఆపేయడం జరిగింది. సరే ఇక్కడి వరకు ఓకే, ఏం మొత్తుకుంటాడులే అనుకుంది. కానీ ఇక తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి తనని చాలా రకాలుగా మాట్లాడడంతో ఇక తన అన్నయ్యకి ఫోన్ చేసింది. అన్నయ్యకి ఫోన్ చేసిన వెంటనే ఆయన వచ్చాడు. ఏమైంది, అసలు నీ బాధ ఏంది అని అడిగితే అప్పుడు ఆయన కంప్లీట్గా డీటెయిల్స్ చెప్పడం జరిగింది. ఆ డీటెయిల్స్కి సంబంధించి చెప్తే నాకు ఆమె పాట పెట్టింది నచ్చలేదు. సో ఇప్పుడు ఒక చిన్న విషయం అడుగుతా. ఆ అమ్మాయి తన ఫోన్లో తనకి సంబంధించిన ప్లేస్లో పాట వింటుంది. మరి పొద్దున్న లేచి నుంచి సాయంత్రం దాకా 5 సార్లు నమాజ్ పెడతారు కదా, దాన్ని ఎవరన్నా ఆపిచ్చారా? అది మీకు సంబంధించి మీ దేవునికి సంబంధించి అని చెప్పేసి అందరూ కూడా దాన్ని సపోర్ట్ చేశారు కదా. మరి ఇప్పుడు ఒక అమ్మాయి తన ఫోన్లో చూసిన దానికి ఎందుకు అపోజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఫైట్ అనమాట. కంప్లీట్గా ఓవరాల్గా ఇదంతా కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది మీద మాట్లాడడం జరిగింది. అయితే అక్కడ హై అలర్ట్ గల కారణం ఏంటి అంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కొద్దిసేపటి తర్వాత వాళ్ళకి సంబంధించిన ముస్లిం దోస్తుల్ని అదేవిధంగా బంధుమిత్రుల్ని అందరినీ గ్యాంగప్ చేసి అక్కడ గొడవకి స్టార్ట్ చేశారు. ఆ గొడవ అంతా ఇంత కాకుండా ఒకరి మీద ఒకరు కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, చంపల వాగులు కొట్టుకోవడం, ఆఖరికి రక్తాలు వచ్చే లెవెల్లో కూడా కొట్టుకున్నారు. కారణం ఏంటి? ఓ దేవుని పాట. ఒక పాటకి సంబంధించి ఆపలేదు అన్న దగ్గర స్టార్ట్ అయిన ఈ ఇష్యూ మతపర కలహాలకి సంబంధించి 2 మతాలలో విద్వేషాలను నింపుతున్నారు. అయితే దీనికి సంబంధించి అక్కడ వాళ్ళు ఇంత గొడవకి ఎందుకు దారి తీశారు, ఏంటి, వాళ్ళకి ఇంకేమైనా వేరే ఎజెండా ఉందా ఏంటని అసలు ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ప్రజెంట్ చూసుకుంటే ఓవరాల్గా అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి అక్కడ అప్రాక్సిమేట్లీ 190 మంది జనాలు వచ్చిరంట. అంటే ఇంత చిన్న దానికి సంబంధించి అంతమంది అక్కడికి ఎందుకు వచ్చారు అంటే మతపర కలహాలకు సంబంధించి బాన్స్వాడ ఏరియాలో ఇదైతే జరిగిందనమాట. ఆ ఏరియాకి సంబంధించి ముందు నుంచి అయినా బాన్స్వాడ, బోధన్, ఇదో ఆ ఏరియాకి సంబంధించిన కొన్ని ప్లేసెస్లలో ముస్లింకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మరి అలాంటి ప్లేస్లలో కొంచెమైనా జాగ్రత్తగా ఉండాలి కదా. ఎవరైనా సరే ఇప్పుడు ఇలాంటి విషయాలకి సంబంధించి మీరు బయటకు వచ్చి అక్కడ జరిగిన ఇష్యూకి మత కలహాల వరకు ఎందుకు తీసుకెళ్తాం. ఇక అంత అవ్వడంతో ప్రజెంట్ ఒక 42 మంది పైన ఛార్జ్ షీట్ అయితే ఫైల్ చేయడం జరిగింది. ఇక 19 మందిని అరెస్ట్ చేశారు. ఇంకో 23 మందికి పైగా పరారీలో ఉన్నారు. వాళ్ళని కూడా వెతికే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించి చెక్కింగ్లు, అదేవిధంగా అక్కడ సిబ్బంది కూడా రాత్రింబగళ్ళు కష్టపడుకుంటూ 120 మంది పోలీస్ సిబ్బంది అక్కడ అంతా కూడా సర్వేలెన్స్ అయితే చేస్తున్నారు. దానికి గల కారణం ఏంటో తెలుసా? వీళ్ళు మళ్ళీ ఇలాంటి మతపర కలహాలని మళ్ళీ పెంచకూడదు అని చెప్పి. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి సంబంధించి కమ్యూనల్ షీట్, ఈ కమ్యూనల్ షీట్ గురించి కూడా మాట్లాడారు. ఈ షీట్ ఫైల్ చేస్తే జస్ట్ ఇమాజిన్, ఈ షీట్ ఫైల్ చేస్తే ఇంకా వాళ్ళకి ఫ్యూచర్ కూడా ఉంటుంది. మరి ఆ కమ్యూనల్ షీట్ ఏంటి అంటే ప్రజెంట్ ఆ కమ్యూనల్ షీట్కి సంబంధించి లైఫ్ టైం వాళ్ళపైన సర్వైలెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళకి సంబంధించి ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా, ఏమన్నా చెయ్యాలి అన్నా కూడా పర్మిషన్స్ తీసుకోవాలి. అది కూడా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వ్యాలిడ్ రీజన్ ఉంటే తప్ప అసలు ఎలాంటిది పంపించకుండా ఉంటారు. అంటే నువ్వు బతికున్నంత కాలం అండర్ కంట్రోల్లో ఉండాలి. అంత దారుణంగా ఉంటుంది. అదే కాకుండా ఆ వ్యక్తికి సంబంధించి ఏదైనా పండుగ వస్తే ఆయన ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసే విధంగా కూడా దీని రూల్స్ ఉంటాయి. మరి ఇది కూడా పెట్టే అవకాశం ఉంది. అక్కడ పోలీసులు ఏమంటున్నారంటే అక్కడ జనాలకి సంబంధించి చిన్నగా స్టార్ట్ అయిన ఈ గొడవ కాస్త ఇంత పెద్దగా అవ్వడంతో ప్రజెంట్ సోషల్ మీడియా అంతా కూడా ఉంది. మీరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయకండి. ఎవరెవరైతే ఇక్కడ బాన్స్వాడకి సంబంధించిన ఏరియాలోని వీడియోస్ ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తున్నారో అథెంటిక్గా ఉంటే చెప్పండి, లేకపోతే అసలు ఏమీ చెప్పకండి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే
సోషల్ మీడియా వేదికగా చాలామంది అక్కడ జరిగిన సిచ్యువేషన్ని సినారియో డబుల్ రివర్స్ చేసేసి కంప్లీట్గా ఒక డిఫరెంట్ స్టోరీస్ చెప్తున్నారు. సో అందులో ఏది అనేది కొద్దిసేపు మనము కంప్లీట్గా అక్కడ జరిగిన ఇష్యూ కొంచెం పక్కకు పెడితే మతపర కలహాలు దానికి సంబంధించి పెంచాలి అన్న ఏకైక రీజన్తో ఇది నడుస్తున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ప్రజెంట్ బాన్స్వాడ దగ్గర 120 మంది పోలీసులు గస్తీ కాస్తా ఉన్నారన్నమాట. ప్రతి ఏరియాకి సంబంధించి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళపైన నిఘా పెట్టడం కానీ అక్కడ ఓవరాల్గా చాలా డిఫరెంట్ వాతావరణం ఉందంటే ఇన్ని రోజుల పాటు ఇలా లేని వాతావరణం ఒక్కసారిగా 2 రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఇంత దారుణానికి దిగజారిపోయింది అనమాట. బాన్స్వాడ ఒక్క దగ్గరనే కాకుండా దాని చుట్టుప్రక్కల 10 ప్రాంతాలలో 10 ఏరియాలలో చిన్న చిన్న గ్రామాలలో కూడా పోలీసులు అయితే ఉండడం జరుగుతుంది. ఇలాంటివి ఇంకా విద్వేషాలు ఖచ్చితంగా పెరగకూడదు, ఇవన్నీ తగ్గాలి అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ప్రజెంట్ తెలంగాణలో కావాలనే ఈ మతపర కలహాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి చిన్న విషయానికి సంబంధించి మతపర కలహాలు, ప్రతి ఒక్క విషయానికి సంబంధించి ఇంతే మాట్లాడుతూ ఉంటారు. కానీ దీంట్లో దారుణమైన విషయం ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడిప్పుడు స్పందిస్తున్నారు. అయితే జరిగి 2 రోజులు అయినప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటికి ఎవరు కూడా స్పందించకపోవడం గమనార్హం అనిపిస్తుంది. నిజంగా చెప్పడం దారుణం. ఎందుకు స్పందించట్లేరు అంటే ఇప్పుడు అక్కడ ఏమన్నా అగెనిస్ట్గా మాట్లాడినా బాధనే, సపోర్ట్గా మాట్లాడినా బాధనే. సో బెటర్ మాట్లాడకుండా ఉన్నది బెటర్ కదా అనుకుంటారు. ఓవరాల్గా అక్కడ పోలీసులకి సంబంధించి వాళ్ళేది చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. ఆ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారాయి. వాళ్ళని కొడుతూ ఉన్న వీడియోలు, అసలు ఎందుకు అలా చేశారు, ఎందుకు ఇంత దారుణానికి దిగజారుతున్నారు అని కూడా అక్కడ పోలీసులు మాట్లాడుతున్న వీడియోలు వైరల్గా మారుతున్నాయి. సో బాన్స్వాడకి సంబంధించిన ఇన్సిడెంట్ ఫర్దర్గా ఇంకా ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చూడాల్సి ఉంది. సో మరి గవర్నమెంట్స్ దీనిపైన ఏమైనా యాక్షన్ తీసుకోబోతున్నాయి అనే దానికి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా షేర్ చేస్తాను. స్టే ట్యూన్డ్ టు మనం టీవీ.